కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. ముఖ్యంగా నా వరకు అంటే నేను పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉంటూ వ్యక్తిగతంగా కూడా రాజకీయాలు అనేటువంటి నీతి నిజాయితీతో ఉండాలి, విలువలు విశ్వసనీయతతో ఉండాలి అని కోరుకునేటటువంటి విద్యార్థి దశ నుంచి బాల్య దశ నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా నాకు ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. డెఫినెట్ గా ఎవరు కూడా ఏ రాజకీయ పార్టీ అయినా సరే తప్పులు చేసే వారిని ప్రోత్సహించకూడదు, కాయకూడదు. అది ప్రజాస్వామ్యానికి మంచిది. అయితే ఎప్పుడైనా సరే ఇది ఎలా ఉంటదంటే, మీ ఇల్లుకి మా ఇల్లు ఎంత దూరం అంటే మా ఇల్లుకి మీ ఇల్లు అంతే దూరం అన్నటువంటిది సహజ సిద్ధంగా ఉండేటటువంటి ఇది. నేను ఒకటే అడుగుతున్నా, నిజంగా సిదిరి అప్పలరాజు గారు తప్పు చేశారు, అదే నిజం అయ్యి ఉంటే ఆయన అరెస్ట్ చేయండి, ప్రాసిక్యూట్ చేయండి, చట్టపరమైన చర్యలు తీసుకునే అభ్యంతరం లేదు. బట్ చట్టం అనేటువంటిది సిదిరి అప్పలరాజుకి ఒకలాగా, కోన రవికుమార్కి ఒకలాగా, అచ్చెరు నాయుడికి మరొకలాగా మీరు పని చేస్తే దాన్ని కక్ష సాధింపు అంటారు. ఖచ్చితంగా కక్ష సాధింపు అంటారు. దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు తప్పితే మరొకటి కాదు. ఇంకో విషయం చెప్తున్నా, నిజంగా ఒకవేళ సిదిరి అప్పలరాజు గారు సరే వారి అబ్బాయికి సంబంధించి యాక్సిడెంట్, ఒక 18 ఏళ్ళు వచ్చినటువంటి అబ్బాయిని జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ చిన్నపిల్లాడని అన్నారు. 18 ఏళ్ళు ఉన్నాడు, మనము చిన్నపిల్లాడని అంటాం. కానీ చట్టపరంగా 18 years అంటే మేజర్. 70 ఏళ్ళోడికి ఏ చట్టాలు వర్తిస్తాయో 18 ఏళ్ళు పిల్లోడు, 18 ఏళ్ళు దాటినోడు కూడా అదే చట్టాలు వర్తిస్తాయి. అయితే 70 ఏళ్ళోడు ముసలోడు అంటాం, 18 ఏళ్ళలోడు చిన్నపిల్లోడు అంటాం. అంత మాత్రాన దాన్ని ఊరికే వక్రీకరించాల్సిన పని అయితే ఏం లేదు. నేను ఒకటే అడుగుతున్నా, నిజంగా ఒకవేళ వాళ్ళ అబ్బాయిని తప్పించి మరో కుర్రాన్ని పెట్టి, లేదంటే సాక్ష్యాలు తారుమారు చేసి, లేదా తప్పుడు సమాచారాన్ని పోలీసు శాఖకి ఇచ్చేదంటే అప్పలరాజు గారు చేశారు, అదే ఆయన మీద అభియోగం, అందుకే ఆయన అరెస్ట్ చేశారని చెప్పడమే ఈ ప్రభుత్వ ఉద్దేశం అయితే ఓకే. నేను ఇంకో మనసు ఆడుతాను. అప్పలరాజు గారి కేసును అలా చూడండి. ఇదే కృష్ణలంకకు సంబంధించి ఒక కాపీయోగుడు సాయి కృష్ణకు సంబంధించినటువంటి లాకప్ డెత్ లో పోలీసుల్ని కోర్టు వీళ్ళు ఏబిఎస్ కార్పస్ పిటిషన్ వేస్తే కోర్టుకి అఫిడవిట్ సబ్మిట్ చేశారు. ఈవెన్ కమిషనర్ కి తెలిసి, కమిషనర్ అనుమతితోనే అఫిడవిట్ అనేటువంటిది హైకోర్టుకి సబ్మిట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏం చెప్పారు, ఆ అబ్బాయిని వెతుకుతున్నాం, టీంలు ఏర్పాటు చేస్తాం, దొరకగానే తెలియజెప్తాం, ఇది కోర్టు చెప్పింది. కానీ అసలు వాస్తవం ఏంటి అనేటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ లో తర్వాత కేసు పెట్టిన తర్వాత ఏంటి, ఆ సిఐ నాగరాజును ఒకరిని అక్యూజ్డ్ గా చూపించారు, నేర ఆరోపితమైనటువంటి వ్యక్తిగా. ఆయన వాళ్ళు వెళ్ళారు, అరెస్ట్ చేశారు. ఎవరు అరెస్ట్ చేశారు? టాస్క్ ఫోర్స్ ద్వారా అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ ఎవరి కంట్రోల్లో ఉంటది? సిపి కంట్రోల్లో ఉంటది. టాస్క్ ఫోర్స్ ఏసీపీ నుంచి రిటర్న్ పర్మిషన్ తీసుకున్నారు అరెస్ట్ చేయడానికి వెళ్తున్నట్టు. మరి రిటర్న్ పర్మిషన్ తీసుకున్నప్పుడు ఆ కుర్రాన్ని తీసుకొచ్చిన సంగతి ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ ఏసీపీకి తెలుసు. ఖచ్చితంగా టాస్క్ ఫోర్స్ ఏసీపీ సిపికి రిపోర్ట్ చేస్తారు. ఇట్ ఈస్ మ్యాండేటరీ. టాస్క్ ఫోర్స్ అనేది కంపల్సరీ కమిషనర్ కంట్రోల్లో ఉంటుంది. మరి అన్ని తెలిసినటువంటి కమిషనర్ గానీ, టాస్క్ ఫోర్స్ ఏసీపీలు గానీ, వీళ్ళంతా కూడా కోర్టుకి ఎందుకని తప్పుడు సమాచారం ఇచ్చారు, ఎవరిని కాపాడడం కోసం ఎందుకు తప్పుదావో కోర్టునే పట్టించారు. మరి అటువంటి పరిస్థితులు అంత క్లియర్ గా తేటతలమైనప్పుడు మీరు విజయవాడ పోలీస్ కమిషనర్ మీద ఎందుకు కేసు పెట్టలేదు, ఏసీపీ మీద ఎందుకు కేసు పెట్టలేదు? విజయవాడ పోలీస్ కమిషనర్ అరెస్ట్ చేసే దమ్ములైన దద్దమ్మ ప్రభుత్వానికి సిదిరి అప్పలరాజు గారిని అరెస్ట్ చేసే దమ్ములు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే ఇది కక్ష సాధింపు అవునా కాదా అన్నటువంటిది ప్రజలు ఆలోచించాలి. ఈ రోజు నేను పార్టీ ప్రతినిధిగా మాట్లాడచ్చు, కృష్ణాంజలి గారు మాట్లాడచ్చు, మీరు మాట్లాడచ్చు, తెలుగుదేశం వాళ్ళు మాట్లాడచ్చు. బట్ అల్టిమేట్ గా న్యాయ నిర్ణేతలు అనేటువంటి వాళ్ళు, చూసేవాళ్ళు, గమనించే వాళ్ళు, ఆలోచించే వాళ్ళు ప్రజలు. ఖచ్చితంగా ప్రజలు ఈ అంశాన్ని ఆలోచిస్తారు. ఒకటి. ఇక రెండు, తమ్మినేని సీతారాం గారి గురించి. సరే, నాకు తెలిసినంత వరకు తమ్మినేని సీతారాం గారు ఆయన వరకు అంటే ఆ తమ్మినేని సీతారాం గారిని నేను చాలా కాలం నుంచి చూస్తున్నాను, నాకు మంచి పరిచయాలు ఉన్నాయి వారి కుటుంబంతో కూడా. ఆయన చాలా అంటే సరే రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు పక్కన పెడితే చాలా మానవత్వంతో ఆలోచించేటటువంటి మనిషి. నేను అనేక సందర్భాల్లో అనేక మందికి ఆయన ద్వారా సహాయ సహకారాలు అందించినటువంటి సందర్భాలు నాకు ఎన్నో తెలుసు. అయినప్పటికీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో మీరు ఏం చెప్తున్నారంటే వారికి పోలీస్ శాఖ నుంచి రక్షణ కల్పించలేము అన్నటువంటిది మీరు ఇప్పుడు మీ పైన బ్రేకింగ్ లో వస్తుంది. అది వాస్తవంగా అయి ఉండొచ్చు. బట్ అట్ ది సేమ్ టైం కోర్టు కూడా పోలీసులకు ఏం చెప్పింది, ఇది సివిల్ మ్యాటరు, వారికి ఉన్నటువంటి తగాదాన్ని సివిల్ మ్యాటర్ గానే మనం తేల్చాలి తప్పితే మీరు వారి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏం లేదని చెప్పి కూడా కోర్టు చెప్పింది. సో ఏదైనా రెండు కుటుంబాల మధ్య జరిగినటువంటి స్థల వివాదంగా దాన్ని చూడాలి తప్పితే దాన్ని మరో కోణంలో చూడటం అనేటువంటిది నా ఉద్దేశం కాదు. ఇక మీరు చెప్పినటువంటి కృష్ణాంజలి గారు చెప్పినటువంటి పుట్ట మహేష్ యాదవ్ గారి గురించి తెలుగుదేశం పార్టీ వారు కూడా మాట్లాడుతూ ఆయన్ని ఇన్ని నెలలు ఇచ్చేసాం, దాని తర్వాత ఆయన మా కార్యకలాపాల్లో అసలు మీ పార్టీ న్యాయ నిర్ధారణ కమిటీ నాకు అర్థం కాదు. నిజంగా పుట్ట మహేష్ కి ఏమన్నా ఆ కేసులో ఆయన నెగిటివ్ వచ్చిందా? ఏమంటే మామూలు కరోనా కేసు వస్తేనే
పాజిటివ్ వచ్చి కూడా 14 రోజులు క్వారంటైన్ తర్వాత మళ్ళీ టెస్ట్ చేసి అది నెగిటివ్ వచ్చింది బయటకు వదులుతున్నారు. మరి మీరు సాక్షాత్ అంత పెద్ద డ్రగ్స్ కేసులో ఎవరు పాజిటివ్ నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారని చెప్పి మీరు అలా తీసుకుంటారు? కాబట్టి ఇక్కడ ఏంటంటే పుట్ట మహేష్ యాదవ్ అయినా లేదంటే జనసేనకు సంబంధించిన అరవ శ్రీధర్ అయినా మరొకరైనా వీళ్ళు ఎలా ఉంటదంటే సీరియస్ అయిపోయావు లేదా కార్యకలాపాలకు దూరంగా ఉండండి అని చెబుతూనే ఇండైరెక్ట్ గా అంటే నోటుతో అవునని చేతులతో కాదని చెప్పే వ్యవహారం అంతా తెలుగుదేశం పార్టీ చేస్తుంది. అవునన్నా కాదన్నా కక్షపూరితమైనటువంటి రాజకీయాల మయం ఆంధ్ర రాష్ట్రంలో అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో కక్ష సాధింపు రాజకీయాలు జరిగేటప్పుడు ఖచ్చితంగా పార్టీ అధినాయకుడు అనే వ్యక్తి ఆ పార్టీ తాలూకా నాయకులకు ఇబ్బంది కలిగినప్పుడు కక్ష సాధింపు చర్యలో బాగా కేసులు కట్టినప్పుడు వారికి అండగా ఉండాలి, ఉంటాడు. దట్ ఈస్ వాట్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అంత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేసే వాళ్ళని ప్రోత్సహిస్తున్నారని కాదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా పార్టీలో అప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే అయినటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి సంబంధించి ఒక ఎంఆర్ఓ గారితో గొడవ అయ్యి ఆరోపణలు ఆయన మీద వస్తే ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేయించారు. అందువల్ల కదా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెళ్ళిపోయాడు మా పార్టీ నుండి. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు మంచికి నిలబడడం వల్ల అనేక మంది రాజకీయ నాయకులు మేము కోల్పోయాం. వాస్తవే, చంద్రబాబు నాయుడు గారి లాగా తప్పు చేసిన వాళ్ళని కాయాలి, తప్పు చేసిన వాళ్ళని ఎత్తిమే పెట్టుకోవాలి, తప్పు చేసిన వాళ్ళని మెడలెక్కించి ఊరేగించుకుంటేనే తప్పితే రాజకీయ పార్టీ మనుగడ లేకుండా పోతుంది. నేటి రాజకీయ స్థాయి అలా దిగజారిపోయింది. ఇక నేను రాజకీయ పార్టీ ప్రతినిధిగా మాట్లాడలే, నేను పౌరుడుగానే మాట్లాడుతున్నా. పరిస్థితులు చూసి ఏం కరం పెట్టిందిరా బాబు మనం ఈ రాజకీయాల్లో ఉన్నామా అని. కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికార పార్టీలో ఉన్న వాళ్ళ మీద అయితే కక్ష సాధింపు చర్యలు ఉండవు కదా, ప్రతిపక్షం మా మీద ఉంటాయి. మీ దగ్గర అధికారం ఉంది, మరి మీ పార్టీలో తప్పులు చేస్తున్నటువంటి కోన రవికుమార్ మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. ఏం చర్యలు తీసుకున్నారు మీరు చెప్పండి, సమాధానం చెప్పండి. అరవ శ్రీధర్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? అరవ శ్రీధర్ మీద అరవ శ్రీధర్ తాలూకా అమ్మాయిని ఎందుకు తాటంశెట్టి నాగేంద్ర కొట్టాడు? పోలీసులు లాఠీలు ఏవో తీసుకుని మరి తాటంశెట్టి నాగేంద్ర ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే మీ అరెస్టులు మీ ప్రతాపాలు అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదనా? మీ తాలూకా నాయకులు అడ్డంగా తప్పులు చేసి దొరుకుతుంటే ఎందుకు మీరు మాట్లాడట్లేదు? ఇంకో విషయం నేను కూడా చెప్తున్నా, నేను 14 నుంచి 19 మధ్యలో దాదాపు నేను 19 తర్వాత కూడా నేను విశాఖపట్నానికి యోజన విభాగం అధ్యక్షుడిగా గ్రేటర్ మహావిశాఖ నగరానికి పనిచేశాను. నా మీద కూడా పోలీసులు కేసులు పెట్టారు. పోలీసులు కేసులు పెట్టినవన్నీ నిజమవ్వాల్సినటువంటి అవసరం లేదు. అనేక కేసులు పోలీసులు కేసు పెట్టి ఛార్జ్ షీట్ వేసి కోర్టులో వచ్చిన తర్వాత వాదోపవాదాలు ఎన్నో కేసులు కోర్టులు కొట్టేసిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని కేసుల్లో శిక్షలు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే అంతిమంగా న్యాయం అనేటువంటిది తీర్పు అనేటువంటిది న్యాయస్థానం ఇవ్వాలి తప్పితే టీవీ డిబేట్ లో మనం కూర్చున్నా లేదా మీడియా కథనాలు రాసిన ప్రకారం పోలీసులు కేసులు కట్టడం అనేటువంటిది తప్పు అని చెప్పడం నా ఉద్దేశం. త్వరగా శ్రీరామ్ గారు చాలా సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు కొండ రాజీవ్ గాంధీ గారు. వాళ్ళు చేసింది తప్పు కానప్పుడు ఇప్పుడు సిదిరి అప్పలరాజు గారు లేదా తమ్మినేని సీతారాం, బొల్లా బ్రహ్మనాయుడు ఎట్సెట్రా వీళ్ళు చేసింది తప్పు ఎలా అవుతుంది? ప్రశ్నకి ప్రశ్న ఎప్పుడు సమాధానం కాదు కదా. నేను అందుకనే రాజీవ్ మాట్లాడతానంటే మాట్లాడినామంటే అంటే ఇప్పుడు ప్రజలు చూడాలి కదా, ప్రజలు చూస్తారు ఆ పార్టీ ఏం మాట్లాడుతుంది, ఈ పార్టీ ఏం మాట్లాడుతుంది. ఇద్దరు వాళ్ళ నాయకుల్ని ఏ విధంగా వెనకేసుకొస్తారు. చివరికి ప్రజలు రాజీవ్ చెప్పింది వాస్తవం, ప్రజలు న్యాయ నిర్ణేతలు, వాళ్ళు డిసైడ్ అవుతారు వీళ్ళు రెండు పార్టీలు కూడా ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాయి, వాళ్ళ నాయకులు